ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మీరు లోపలికి వెళ్ళండి, బయట లాక్ చేసి అప్పుడు పాలు తీసుకొస్తాను. ఏంటి తమాషాగా ఉందా? అయ్యో, నేను మీతో తమాషాలు ఎందుకు చేస్తాను అమ్మాయి గారు? మరి నా మీద నీ పెత్తనమేంటి? మర్యాదగా వెళ్ళు. అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దని చెప్పారు. ఆవిడ చెప్తే నువ్వడ్డు పడతావా? బయటికెళ్ళనివ్వవా? ఆ పుట్టని బుల్డోజర్తో తవ్వించి తీయించేశారు కదమ్మా. మీకు ప్రమాదం ఉందని అమ్మగారు భయంతో ఉన్నారు. మీకు అదంతా తెలుసు కదమ్మాయి గారు. మీ అమ్మగారి మూఢనమ్మకాలు నేను నమ్మను. నేను బయటికి వెళ్ళాలి, నువ్వు తప్పుకో. అమ్మగారు, మిమ్మల్ని నేను బయటికి వెళ్ళనివ్వను. ఈ ఇంటి పని మనిషివి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? పక్కకు పోతావా లేదా? అమ్మగారు వచ్చాకే బయటికి వెళ్ళండి. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను, అంతే. పంకజం, నీ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, పక్కకెళ్ళు. నేను వెళ్ళను అమ్మగారు. నిన్ను ఏ కార్తిక, నువ్వు బయటికి రా. నీకీరోజు చావు రాసి పెట్టాను. ఇప్పుడు పక్కకెళ్తావా? అమ్మాయి గారు, మీ కోపం వస్తే ఈ చెంప మీద కూడా కొట్టండి అమ్మాయి గారు. ఇంకా పట్టరాని కోపం వస్తే నా తల పగల కొట్టండి. నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. అమ్మో అమ్మో, అయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మగారు, అమ్మాయి గారు, ఆగండి అమ్మా. వదులు, నా మాట వినండి అమ్మా. అమ్మగారు కోపడతారమ్మా. వదులు. అమ్మా వెళ్ళకండి అమ్మా. అమ్మా నా మాట వినండి అమ్మా. పంచభూతాల సాక్షిగా ఈ రోజు నీ పంచ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. ఈ ఇల్లు దాటి బయటికి రా. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి వెళ్ళవు. నీకు చివరి ఇల్లు శ్మశానం. వదులు. అమ్మో అమ్మో, అమ్మా అమ్మా, అమ్మగారు ఆగండి అమ్మగారు. అమ్మా అమ్మా, అమ్మా ఆగండి అమ్మగారు. అమ్మా అమ్మో అమ్మో, అమ్మో అమ్మో. పంకజం, 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 అమ్మా పంకజం, ఏమైంది పంకజం? అమ్మా అమ్మా, అమ్మో నా నడుము నా మోకాలు ఇరిగిపోయినాయి అమ్మా. దేవుడా, ఇప్పుడు వంట ఎవరు చేస్తారమ్మా? టిఫిన్లు కాఫీలు ఎవరిస్తారమ్మా? అయ్యో పంకజం, సారీ పంకజం, నువ్వు స్లిప్ అయి పడిపోతావని అనుకోలేదు పంకజం. సారీ పంకజం. ఇంకెక్కడ పంకజం అమ్మా, అంతా అయిపోయింది. చెట్టంత మనిషిని ఆ పుట్ట కోసం పడేశారు కదమ్మా. బయట దెబ్బలేం తగలలేదు కదా పంకజం? అన్ని లోపల దెబ్బలేనమ్మా. ఫస్ట్ చెయ్యివ్వండి అమ్మా. అమ్మా అమ్మా, అమ్మో కాళ్ళు కూడా కదపలేకపోతున్నానమ్మా. అంతా అయిపోయిందమ్మా. హాస్పిటల్కి వెళ్దామా పంకజం? వెళ్దామా? పంకజం, నీకేం కాలేదు కదా? మిమ్మల్ని ఆపడానికి నేను కావాలని మెట్ల మీద నుంచి దొర్లి పడ్డానమ్మా. ఏం చేద్దాం, నా మాట మీరు వినట్లేదు కదా, అందుకే అలా చేశానమ్మా. పంకజం, నిన్ను ముందు తాళాలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనుగాక ఇవ్వను. కోపం వస్తే తిట్టండి, కొట్టండి, నేను భరిస్తాను. ఎంతైనా మీరు మా పెద్దమ్మాయి గారు కదా. పంకజం, మీకోసం నేను ప్రాణమైనా పోగొట్టుకుంటాను, అంతే. పంకజం,
అమ్మయ్యా, అమ్మాయి గాని ఎలాగోలా ఆపాను. నా ఇంటిని మట్టి పాలు చేసిన నిన్ను మట్టిలో కలిపేస్తాను. నా మృత్యు కౌగిలి కాటుకు నువ్వు రక్తం కక్కుకుని చావడం నా కళ్ళు చూడాలి. Your time is over. Hey! అయ్యో, పెద్ద ప్రమాదం తప్పింది. ఏమయ్యా, రోడ్డు మీద ఇంటర్వ్యూ ఏంటి? నీకు కావాలంటే ఆఫీస్కి వచ్చి చేసుకోవచ్చు కదా. ఆ వెహికల్ డ్రైవర్ తాగున్నాడు, కంట్రోల్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్క క్షణం నిన్ను లాగడం ఆలస్యం ఉంటే ఆ వెహికల్ నిన్ను గుద్దేసి వెళ్ళిపోయేది. అమ్మా, పొల్యూషన్ మీద ఏదో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు, నాకు నచ్చింది. ఇంటర్వ్యూ మాట్లాడుతూ నేనే గమనించలేదమ్మా. కృష్ణ, ఏ నేను కొడుకుని చంపుదామని వస్తే ఈవిడ నన్ను చావు నుంచి కాపాడింది. అయినా వాడి మీద జాలి చూపించకూడదు. ఒక్కసారి కమిట్ అయ్యాక బ్యాక్ స్టెప్ వేయడి భాట్యా. ప్రొఫెషనల్ ఎథిక్స్. వీడేంటి ఇలా ఉన్నాడు? ప్రాణాలు కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు, పద. మేడం, ఏమైంది అవతార్ బాటియా? జస్ట్ మిస్ అయింది మేడం. అంత ప్రొఫెషనల్వి ఎలా మిస్ చేసావు? ఆ రానమ్మ లాస్ట్ సెకండ్లో వచ్చి నా ప్లాన్ ఫెయిల్ చేసింది. ఆవిడ్ని కూడా చంపి డిస్కౌంట్ ఇస్తానన్నావు. నేనే చచ్చేవాడిని, ఆవిడే నన్ను కాపాడింది. వాట్? అవును, కృష్ణని షూట్ చేసే టైంకి నన్ను వెహికల్ గుద్దుతోందని తను వచ్చి నన్ను లాగేసింది. ఇప్పుడు మరేం చేస్తావు? నెక్స్ట్ ఇంకో ప్లాన్ వేస్తాను. ఎలా చేస్తావు? సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ తాగితే సిగరెట్ రాదు. అర్థం కాలేదు. నా మీద నమ్మకం పెట్టుకో అంటున్నాను. సరే, నెక్స్ట్ ప్లాన్ చెయ్యి. ఈసారి మిస్ అవ్వకూడదు. అలాగే. ఛ!